శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 21వ తేదీ పెద్దల అమావాస్య. అష్టదరిద్రాలు తొలగిపోయి, పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే, జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అష్టదరిద్రాలు పోవాలంటే అందరూ కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెలో లేదా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పచ్చకర్పూరం పొడి కలపాలి. పచ్చకర్పూరం తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ నీళ్ళల్లో కలపాలి. పచ్చకర్పూరం కలిపినటువంటి ఆ నీళ్లు మీ ఇంట్లో సింహద్వారం అంటే గుమ్మానికి లోపల వైపు మూల ఏర్పాటు చేయాలి. ఆదివారం అమావాస్య రోజంతా ఆ నీళ్ళు అలాగే ఉంచి మర్నాడు వాటిని ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా చేస్తే ఇంటికి ఇంటి సభ్యులకి ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య, పెద్దల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు, దరిద్రాలు అన్నీ పోగొట్టుకోవాలంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మిరియాలతో చేసినటువంటి గారెలు నైవేద్యంగా సమర్పించాలి. మిరియపు వడలు అంటారు. మిరియాల గారెలు లేదా మిరియాల వడలు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి వాటిని కొన్ని మీరు ప్రసాదంగా స్వీకరించి మిగిలిన వాటిని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు కానీ, పేదవాళ్ళకు కానీ, ఆకలితో ఉన్న వాళ్ళకు కానీ, పని చేసుకునే వాళ్ళకు కానీ పంచిపెట్టండి. మీకు జన్మజన్మల దరిద్రాలు తొలగిపోయి క్రమక్రమంగా అదృష్టం పట్టడం అనేది ప్రారంభమవుతుంది. అలాగే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలం పూట సూర్యాస్తమయానికి ముందే ఇంటి గుమ్మం ముందు ఒక దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయానికి ముందే తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద కాసిని నల్ల నువ్వులు పోయండి లేదా గుప్పెడు రాళ్ళ ఉప్పు పోయండి. ఒక కొత్త మట్టి ప్రమిద, ఇప్పటి వరకు ఉపయోగించని కొత్త మట్టి ప్రమిద తీసుకొని ఆ నువ్వుల మీద లేదా ఉప్పు మీద ఉంచి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఈ దీపం సమస్త దరిద్రాలను పోగొడుతుంది. కాబట్టి అందరూ కూడా సెప్టెంబర్ 21 ఆదివారంతో కూడిన అమావాస్య సూర్యాస్తమయానికి ముందే ఈ శక్తివంతమైన దరిద్ర నివారణ దీపాన్ని గుమ్మం ముందు పెట్టండి. క్రమక్రమంగా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రారంభమవుతుంది. అలాగే ఈ ఆదివారంతో కూడిన అమావాస్య మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య. పితృదోషాలు పితృశాపాలు అన్నీ పోగొట్టుకోవటానికి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకి నిమ్మకాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర కానీ మీ చేత్తో పంచిపెట్టండి. దానివల్ల పితృదోషాలు పితృశాపాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఈ ఒక్కరోజు పితృదేవతలను సంతృప్తి పరిచినట్లయితే సంవత్సరం మొత్తం కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళని సంతృప్తి పరిచినట్టు అవుతుంది. అందుకని అందరూ కూడా ఒక శక్తివంతమైన దానం ఇవ్వాలి. అదే బూడిద గుమ్మడికాయ దానం. బూడిద గుమ్మడికాయ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ, మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు దగ్గర కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సంపూర్ణంగా పితృదేవతలు అనుగ్రహిస్తారు. అయితే దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే, దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంటి గుమ్మం ముందు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ స్నానం చేశాక గంగాజలం చిలకరించండి. అలా చిలకరించిన తర్వాత పితృదేవతలందరికీ ఆహారాన్ని అందించేటటువంటి దేవత పేరు స్వధాదేవి. ఆ స్వధాదేవికి సంబంధించిన ఓం స్వధాదేవ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే మాత్రం ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వండి. వీలు కాకపోతే మాత్రం ఓం స్వధాదేవ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సంవత్సరం మొత్తం కూడా పితృదేవతలు ఎంతగానో ఆనందిస్తారు. వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు పితృశాపాల తీవ్రత నుంచి బయటపడవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైంది. ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య, అది కూడా పితృ అమావాస్య, పెద్దల అమావాస్య. ఈ విధి విధానాలు పాటించండి.
పెద్దల అమావాస్య సందర్భంగా అష్టదరిద్రాలు పోగొట్టుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో డబ్బు నిలబడాలంటే, డబ్బుకు జీవితంలో ఎప్పుడూ సమస్యలు లేకుండా ఉండాలంటే, డబ్బు పరంగా జీవితం అంతా కలిసి రావాలంటే డబ్బు విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేంటో, డబ్బు విషయంలో చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనమూలమిదం జగత్. ఎవరికైనా డబ్బులు కావాలి. అయితే డబ్బులు ఎప్పుడూ స్థిరంగా నిలబడాలంటే, డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే, డబ్బుకు ఇబ్బందులు అనేవి జీవితంలో రాకుండా ఉండాలంటే, జీవితం అంతా డబ్బు పరంగా కలిసి రావాలంటే ధనపరంగా కొన్ని తప్పులు చేయకూడదు, కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, అమావాస్య రోజు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు తీసుకోకూడదు. ఎవరికైనా డబ్బులు కావాల్సి వచ్చినా అమావాస్య రోజు ఇవ్వకూడదు. మనకు కావాల్సి వచ్చినా ఎదుటి వాళ్ళ దగ్గర అమావాస్య రోజు ధనం తీసుకోకూడదు. అలాగే ఎప్పుడైనా మీకు డబ్బులు కావాలి అనుకుంటే హస్త నక్షత్రం ఉన్న రోజు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. అప్పుడు ఆ డబ్బులు మీకు విపరీతంగా కలిసి వస్తాయి. మీరు జీవితంలో విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. కాబట్టి డబ్బులు బాగా తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా జీవితంలో డబ్బు పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే, ఎవరి దగ్గరైనా కొంత డబ్బులు తీసుకొని కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్యాలెండర్ చూసుకోండి, లేదా పంచాంగం చూసుకోండి. ఏ రోజు హస్త నక్షత్రం ఉందో ఆ రోజు వెళ్ళి మీ ఫ్రెండ్ దగ్గర కానీ రిలేటివ్ దగ్గర కానీ డబ్బులు తీసుకొని మీ కెరీర్ స్టార్ట్ చేయండి. టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. డబ్బుకు జీవితంలో లోటు ఉండదు. అంతటి శక్తి హస్త నక్షత్రానికి ఉంటుంది. అందుకే హస్త నక్షత్రం ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవాలి. కానీ పొరపాటును కూడా హస్త నక్షత్రం ఉన్నప్పుడు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే మాత్రం ఆ డబ్బులు తిరిగి రావు. అంటే మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో వాళ్ళకి ఇంకా మీరు ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వరు. ఎందుకంటే హస్తే పరహస్తం గతః గతః అంటుంది శాస్త్రం. అంటే హస్త నక్షత్రం ఉన్న రోజు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. మనం తీసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావు. మఖా నక్షత్రం ఉన్నప్పుడు కానీ, మూలా నక్షత్రం ఉన్నప్పుడు కానీ, భరణీ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకండి. అందుకే ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు క్యాలెండర్ కానీ పంచాంగం కానీ చూసుకోవాలి. హస్త నక్షత్రం ఉందా, భరణీ నక్షత్రం ఉందా, మఖా నక్షత్రం ఉందా, మూలా నక్షత్రం ఉందా, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉందా, ఈ 5 నక్షత్రాల్లో ఏవైనా నక్షత్రం ఆ రోజు ఉందా అని చూసుకోవాలి. ఆ నక్షత్రాల్లో ఏదున్నా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు. ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు. అలాగే అనవసరంగా కొన్ని రోజుల్లో డబ్బులు ఖర్చు చేయకూడదు. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఊరికి అవసరం లేకుండా వృధాగా డబ్బులు ఖర్చు చేస్తే తొందరగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. మంగళవారము శుక్రవారం రోజుల్లో అవసరం ఎంత ఉంటే అంతే డబ్బు ఖర్చు చేయాలి. అలాగే సంధ్యా సమయం, సూర్యాస్తమయం తర్వాత ఆ టైంలో కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు. సూర్యాస్తమయం అయిపోతున్న తరుణంలో ఊరికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే తొందరగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అలాగే సంకష్టహార చతుర్థి గణపతికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు కూడా వృధాగా డబ్బులు ఖర్చు చేయకూడదు. ఏవైనా దానాలకు ఖర్చు చేసుకోవాలి. వృధాగా సంకష్టహార చతుర్థి రోజు డబ్బులు ఖర్చు చేస్తే మాత్రం తొందరగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. కాబట్టి డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి. బీరువాలో డబ్బులు దాచిపెట్టేటప్పుడు కూడా ఇనప వస్తువులతో పాటు డబ్బులు దాచిపెట్టకూడదు. చాలామంది ఇనప వస్తువుల పక్కనే డబ్బులు దాచిపెడతారు. అలా ఎప్పుడు చేయకూడదు. డబ్బు నిలబడదు. అలాగే అగ్నికి సంబంధించిన వస్తువులతో కలిపి డబ్బులు పెట్టకూడదు. అసలు చాలామంది చేసే తప్పు బట్టల మధ్యలో డబ్బులు పెడతారు. బట్టల మధ్యలో డబ్బులు పెడితే డబ్బు నిలబడదు. తొందరగా డబ్బు ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు బట్టల మధ్యలో డబ్బులు అనేవి ఉంచకూడదు. అలాగే ఏవైనా ఇంటి పత్రాలు, లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, లోన్ డాక్యుమెంట్స్ పక్కన డబ్బులు ఉంచకూడదు. అప్పు పత్రాలు, లోన్ డాక్యుమెంట్స్ ఇలాంటి వాటి దగ్గర డబ్బులు పెడితే డబ్బు నిలబడదు. కటిక నేల మీద డబ్బు ఉంచకూడదు. ఏదైనా చాప కానీ, వస్త్రం కానీ, దుప్పటి కానీ వేసి దాని మీద డబ్బులు ఉంచి లెక్క పెట్టుకోవాలి. మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టకూడదు. మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెడితే డబ్బు నిలబడదు. కటిక నేల మీద డబ్బులు ఉంచకూడదు. దుప్పటి పరిచి వాటి మీద ఉంచి డబ్బులు లెక్క పెట్టుకోవాలి. ఏదైనా సుగంధ ద్రవ్యాన్ని డబ్బులకు రాసి లెక్క పెడితే చాలా మంచిది. పునుగు లాంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. అవి ఏవైనా నోట్లకు రాసి లెక్క పెడితే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు, డబ్బు ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు, డబ్బులు దాచిపెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తేనే డబ్బు నిలబడుతుంది. అప్పుడే జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవితాంతం డబ్బు పరంగా మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.